ఇక మంత్రుల విషయం అయితే పెద్ద పట్టింపే లేదు. మంత్రులు కేసీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారి గురించి అసలే మాట్లాడలే. పోనీ వాళ్ళ క్యాడరు వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు అన్న ఈ మంత్రుల గురించి మాట్లాడుతారేమంటే వాళ్ళు కూడా మాట్లాడలే ఈ మంత్రుల గురించి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ స్థాయిని నిర్ణయించిండు కేసీఆర్. సో చాలామందికి అటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన తనలాడిండు, కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసేటువంటి తనలాడిండు, కానీ అది అంత మొత్తంలో కాలేదు, ఫలించలేదు. మొత్తానికి ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్ పై చేయి సాధించిందా అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్తుంది అసలు మేము తలుసుకుంటే మీ సభ ఏదైనా అనేటువంటి మాట చెప్తా ఉంటే మీరు తలుసుకున్నారు కాబట్టి తర్వాత హైకోర్టుకు పోయి ఆ తర్వాత పర్మిషన్లు తీసుకొచ్చుకొని వాళ్ళ సభ నిర్వహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పర్మిషన్ల దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ పై చేయి సాధించింది. సభా నిర్వహణ దగ్గర బీఆర్ఎస్ పార్టీ, సభలో మాట్లాడిన టాపిక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ 100కి 100 మార్కులు సాధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని డిఫెండ్ చేయడంలో కానీ దాన్ని నిలువరించడంలో కానీ కంప్లీట్గా విఫలమైనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అటర్ ఫ్లాప్ అయినట్టుగా స్పష్టంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి చర్చలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే, పూర్తి స్థాయిలో ఈ పరిస్థితులు ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయింది కాబట్టి ఈ సభ ద్వారా మొత్తం దున్నేస్తాం మేలేస్తాం అనేటువంటి పరిస్థితులు ఉండవు. రేపు పొద్దుగాల ఒక గట్టి 2 పథకాలను తీసుకొని ప్రజాక్షేత్రంలోకి కనుక కాంగ్రెస్ పార్టీ దిగితే మళ్ళీ పరిణామాలు ఉల్టా అయితే. కాబట్టి విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నటువంటి వాటిలో కాంగ్రెస్ పార్టీ కాస్త డౌన్ అయిన మాట స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కొత్త ఉత్తేజాన్ని కనబరిచింది వాళ్ళ కార్యకర్తల ముందు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం.